నమస్తే, వెల్కమ్ టు NHTV. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఫైటర్ జెట్ విమానం F-35 అమెరికా దగ్గర ఉంది, మనందరికీ తెలుసు. ఈ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలను భారత్కు ఇవ్వడానికి అమెరికా అంగీకారం తెలియజేసింది. దీంతో భారత వాయుసేనలోకి మరో బ్రహ్మాస్త్రం చేరినట్లయింది. మన ప్రత్యర్థులకు ఇప్పుడు మరింత భారత్ పేరు చెబితే గడగడా వణికిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చాలా దేశాలకు ఈ F-35 విమానాన్ని ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. టర్కీ లాంటి కంట్రీస్ కూడా రష్యా నుంచి S-400 కొనుగోలు చేసింది అనేటువంటి కారణంతో టర్కీకి కూడా ఇవ్వలేదు. కానీ ఆ S-400 మన దగ్గర కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా భారత్కి ఈ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ను ఇవ్వడానికి అమెరికా అంగీకారం తెలియజేసింది. అయితే దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, దీని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఇందులో ఎన్ని రకాల కేటగిరీలు ఉన్నాయి? 3 రకాల కేటగిరీలు అని చెప్తున్నారు, ABC కేటగిరీలు అని చెప్తున్నారు. అవి ఎలా పనిచేస్తాయి? సో వీటి చేరిక ద్వారా ఎంత శక్తివంతం అవుతోంది మన సైన్యం, దీని గురించి మాట్లాడదాం. బ్రీఫ్గా నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మాధవ్ పెద్ది కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి F-35 ఫైటర్ జెట్ అంటే ఎప్పటికల్లా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎన్ని యుద్ధ విమానాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ఇందులో కూడా మళ్ళీ 3 కేటగిరీలు అని చెప్తున్నారు. F-35A, B, C ఏది ఇస్తారు? అసలు ముందు వీటి అవసరం, వీటి ప్రత్యేకత మాట్లాడుకుందాం. మన సొంత LCA యుద్ధ విమానం జనరల్ ఎలక్ట్రికల్స్ది బైడెన్ హయాంలో మనకి ఇస్తామని ఒప్పుకున్నారు, ఇవ్వలేదు. సో అవసరం పెరిగిపోయింది. అంటే పక్తు వ్యాపారస్తుల్లాగానే ఉన్నారు అమెరికన్స్. వాళ్ళకి తెలుసు మన అవసరం ఏమిటో. ఎందుకంటే చైనా ఈవెన్ 6th జనరేషన్ J-10Cని మేము పరీక్షించామని చెప్పుకుంటుంది. కనీసం మనకి 5th జనరేషన్ అన్నా కావాలి. మొన్ననే రాఫెల్ తెచ్చుకున్నాం 4.5 జనరేషన్. కానీ ఒక కొరత ఏమిటంటే మన దగ్గర స్టెల్త్ బాంబర్స్ లేవు. ఫస్ట్ పాయింట్. ఈ స్టెల్త్ బాంబర్ ఉపయోగం ఎంత బాగా తెలిసి వచ్చిందంటే ఇజ్రాయెల్ హమాసు, హిజ్బుల్లా, హౌతీ మీద, ఈవెన్ ఇరాన్ మీద భీభత్సమైనటువంటి దాడులు చేస్తే F-35, F-22, F-16 వీటి పనితనం చూసామా ప్రత్యక్షం. అంటే మామూలుగా ఇతర టీవీలో చూడటం కాదు, మిలిటరీ కమాండర్స్ ప్రత్యేకంగా చూస్తారు దానిపైన ఉన్నటువంటి పనితీరు. సో అవసరం విపరీతంగా ఉన్నది. ఎందుకంటే కొంచెం కాలం చెల్లిన పాత అయిపోయిన MiG-21 ఉన్నాయి, వాటి రీప్లేస్మెంట్ రావాలి, అవసరం ఉంది. రెండవది, అమెరికా యుద్ధ విమానాలు మన దగ్గర ఈ రోజు వరకు లేవు. మనము రష్యా నుంచి తెచ్చుకున్నాం MiG-21, MiG-23, MiG-25, MiG-27, MiG-29. బ్రిటన్ దగ్గర నుంచి పాతకాలం క్యాన్బెర్రా, జాగ్వార్లు తెచ్చుకున్నాం. ఫ్రాన్స్ నుంచి మిరాజ్ 2000 రఫేల్. కానీ అమెరికా హెలికాప్టర్స్ అవి వచ్చాయి, కానీ యుద్ధ విమానం ఈ రోజు వరకు రాలేదు. టెక్నాలజీతో పోలిస్తే ఏంటండి టెక్నాలజీ? కేవలము యుద్ధ విమానం ఒక ఇంజను, ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ కాకుండా 3-4 టెక్నాలజీస్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏవియానిక్స్ అంటాము, అంటే ఏవియేషన్ ఎలక్ట్రానిక్స్. ఓకే. అందులో ఉండే రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, అత్యాధునికమైనటువంటి సెన్సార్స్, ప్లస్ వెపన్ సిస్టమ్, డిజిటైజ్డ్ వెపన్ సిస్టమ్, డిజిటైజ్డ్ కంట్రోల్. అసలు ఆ మౌంటెడ్ హెల్మెట్ అంటాం, హెడప్ మౌంటెడ్, అవే దాదాపు $4 లక్షల అవుతాయని చెప్తున్నారు. అంటే ఎక్కడ ప్రత్యేకంగా చాలా చోటు లేకుండా డైరెక్ట్ గా కంటితో చూస్తున్నట్టే వర్చువల్ రియాలిటీ లాగా పైలట్ కి చాలా వెసులుబాటు కలిగేది. అంటే ఒక అధునాతనమైనటువంటి కంప్యూటర్ ల్యాబ్ అయిపోయింది ఈ రోజు యుద్ధ విమానం అనేది. దానిలో ఉండేటువంటి ఆయుధాలు ఇవన్నీ కలగలిపి చూస్తే ఈ పదం స్టెల్త్ అన్న మాట ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి మన ప్రేక్షకులకు చెప్తాను. రాడార్ కళ్ళు గప్పి అవలీలగా ఎయిర్ డిఫెన్స్ ని ఛేదించి లోపలికి వెళ్ళి బాంబింగ్ చేసి వచ్చేది స్టెల్త్. అలాగే శత్రు దేశం యొక్క యుద్ధ విమానాలు కూడా గాల్లోకి స్క్రాంబుల్ అయిన తర్వాత, స్క్రాంబుల్ అంటే వెంటనే టేక్ ఆఫ్ అవడం, వాటిని వాటి రాడార్ని కూడా బోర్లా కొట్టించేది. తనకున్న మెనవరబిలిటీతో, రకరకాల యుద్ధ విన్యాసంతో, ఎలక్ట్రానిక్ కిట్స్తో వాటిని జామ్ చేయటం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్. వాళ్ళ దగ్గర కూడా జామింగ్ మిషన్స్ ఉంటే కౌంటర్ జామింగ్, ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ఇవి ఉంటూనే ఉంటాయి. సో వీటిలో ఈ ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో అమెరికన్ టెక్నాలజీతో పోల్చడానికి ఏవీ లేవు. రష్యా దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఇంజిన్స్ కానీ ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ అద్భుతం, కానీ వాటి ఒక్కటితోనే యుద్ధం గెలవలేము ఈ రోజు. వీ నీడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ కావాలి. అందులో అది ఓపెన్ ఆర్కిటెక్చర్, మొత్తం డయాగ్రామ్స్ అవన్నీ సిస్క్ ఆర్కిటెక్చర్ అంటాం.
కంప్యూటర్ ఇంజనీరింగ్ లో కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటింగ్ అంటాం. ఇలాంటి సిస్క్ ఆర్కిటెక్చర్, రిస్క్ ఆర్కిటెక్చర్స్ ప్రాసెసర్ బేస్డ్ అనమాట, చాలా ఎక్స్ట్రాడినరీ ప్రాసెసర్ బేస్డ్. సో అంటే డిజిటల్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అన్ని కలగలిపి ఒకే చోట మనము పోస్తే ఎలా ఉంటుందో అలా దీనిలో. ప్లస్ ఏఈఎస్ఏ రాడార్, యాక్టివ్ ఏరే స్కాన్ రాడార్, ప్రపంచంలో ఈ టెక్నాలజీ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. అంటే ఇన్ని కలగలిపి ఒక యుద్ధ విమానంలో ఉంటాయి. ఒక అపురూపమైన టెక్నాలజికల్ మ్యూజియం అది, ఒక మాటలో చెప్పాలంటే. అందులో 3 రకాలు మీరు చెప్పినట్టు ఏబిసి ఉన్నాయి. ఏ అన్నది మామూలు యుద్ధ విమానం, బేసిక్. స్టెల్త్ అనేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టు దాని షేప్ కొంచెం విచిత్రంగా ఉంది. దానివల్ల ఏమవుతుంది, కింద నుంచి పంపించే రాడార్ సిగ్నల్స్ దానికి తగిలి వెనక్కి రావడానికి వచ్చిన తర్వాత దాని రాడార్ సిగ్నేచర్ లేదా రాడార్ క్రాస్ సెక్షన్ కొంచెం చిత్ర విచిత్రంగా ఉంటుంది. అంటే రాడార్ ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇది పక్ష, యుద్ధ విమానమా, డ్రోనా. ఈ లోపలే అసాధారణ వేగంతో 1.8 మ్యాక్ అంటే దాదాపు 1600 నుంచి 1800 కిలోమీటర్స్ పర్ సెకండ్ పర్ అవర్ లోపలికి వెళ్ళిపోవటము, ధ్వంసం చేయడం, వచ్చేయడం కూడా జరుగుతుంది. మొన్న పాకిస్తాన్ చిన్న ఎయిర్ డిఫెన్స్, మన మిరాజ్ 2000, ఈ రోజు మనం పుల్వానా దుర్ఘటన గుర్తు చేసుకుంటున్నాము. అందుకని అప్పుడు మనం బాలాకోట్ బాంబింగ్ చేశాం. కానీ ఇవన్నీ కొంచెం పాతతరం, దాదాపు 80-90లో వచ్చిన విమానాలు, 80లో వచ్చిన విమానాలు. సో 2016 ఇప్పుడు 6 నుంచో ఉన్నట్టున్నాయి ఈ స్టెల్త్ ఫైటర్స్. దాని షేప్ కొంచెం విచిత్రంగా ఉంటుంది, రాడార్ క్రాస్ సెక్షన్ చిక్కదు, ప్లస్ దానికి పూసే పెయింట్ చాలా విచిత్రంగాను చాలా అద్భుతంగా ఉంటుంది. రాడార్ నుంచి వచ్చే వేవ్స్ ని అవి తన లోపలికి ఇముడ్చుకుంటాయి, వెనక్కి పంపించడానికి వెనక్కి రావు, మామూలు వాటికి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చినట్టు. చాలా ప్రత్యేకమైనటువంటి పెయింట్ ఉంటుంది, స్టెల్త్ పెయింట్, చాలా కాస్ట్లీ. వెరసి ఈ రెండిటి వల్ల ఏమవుతుంది, అసలు అది ఏమిటి వస్తుందని తెలుసుకునే లోపలే అది వచ్చి పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంది. ఐడెంటిఫై చేసే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది, అయిపోతుంది. ఐడెంటిఫై చేసే లోపలే కనురెప్ప పాట అంటాం కదా, కనురెప్ప పాటలో రావడం, ధ్వంసం చేయడం, వెళ్ళిపోవడం అన్నీ అయిపోతుంది. అయితే దానికి తగ్గ ట్రైనింగ్ అది ఉండాలి. ఇవి కాక అయినప్పటికీ రాడార్స్ దగ్గర కూడా కౌంటర్ మెజర్స్ ఉంటే వాటిని కూడా జామ్ చేసే ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్స్ అంటాం. మొత్తం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిట్ అండి, ప్రయోగశాల అదంతా, కేవలం ఇంజను రెక్కలు కాదు. అయితే వీటి ఈ 3 వేరియంట్స్లో ప్రాథమిక వేరియంటే దాదాపు 695 కోట్లు, అంటే దాని ఖర్చు, దాని ఖరీదు సుమారుగా అంటున్నారు. రెండోది బి వచ్చేసి సుమారుగా 990 కోట్లు అంటున్నారు. F-35C 955 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. నిజంగానే ఇంత కాస్ట్ ఉంటుందంటారా? 955 కోట్లు ఒక విమానం అంటే అంత, దాన్ని కొనడము అలాగే దాని ఖర్చు కూడా. ఈ గంట సేపు కనుక ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000 ఖర్చు అవుతుందట. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఒకటే కాకుండా వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు కదా. కేవలం ఆయుధాలు మానవతా దృక్పథం ఇస్తున్నవి కావు, అమెరికా ఎవరికి ఇవ్వదు. అవును, 100% వ్యాపారం ఉంటుంది అందులో, 100%. అవును, ఎంత పర్సంటేజ్ లాభం అన్నది వేరే ప్రశ్న. కానీ టెక్నాలజీ, ఈవెన్ లాక్హీడ్ మార్టిన్ ఏదైతే కంపెనీ ఉన్నదో అది కూడా 2-3 కంపెనీ సహాయంతో చేస్తారు, ఒక కంపెనీ కాదు. ఇప్పుడు మన హెడప్ డిస్ప్లే, మౌంటెడ్ డిస్ప్లే హెల్మెట్ అంటున్నాం, అది వేరే కంపెనీ నుంచి రావచ్చు. ఎలక్ట్రానిక్ వార్ సూట్స్ ఇంకో చోట నుంచి రావచ్చు. ప్రధానమైనవి మార్టిన్ లాక్హీడ్ చేస్తుంది, అంతేగాని ప్రతి చిన్నది వాళ్ళు చేయరు. కనుక మరి అవతల కంపెనీస్ నుంచి వచ్చేటప్పుడు ఎవడైతే వినియోగదారుడు ఉంటాడో ఎక్కువ ధర పడుతుంది. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే గుత్తగా ఒకే కంపెనీ డెవలప్మెంట్ చేయటం మీరు 2-3 కంపెనీస్ నుంచి తీసుకోవటం మీరు. ఈ 3 వేరియంట్స్ ఉన్నాయి. ఏ అన్నది F-35 స్టాండర్డ్ యుద్ధ విమానం. బి అన్నది కొన్ని ప్రత్యేకమైనటువంటి రన్వేస్ లో మనం డిప్లాయ్ చేయాలనుకోండి. ఉదాహరణకి నార్త్ ఈస్ట్, అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లాంటి చోట రన్వే పొడుగులు అవి మన ఇష్టం వచ్చినట్టు ఒకే మైదానంలాగా ఇక్కడ మనకు చక్కగా శంషాబాద్ ఇంకో చోట ఉన్నట్టు ఉండవు. అసలు రన్వే లేకుండా కూడా ఎగురుతాయంట కదా ఇవి. వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్. వర్టికల్ టేక్ ఆఫ్ చాలా ప్రత్యేకమైన టెక్నాలజీ. మూడవది యుద్ధ నౌకల మీద ల్యాండ్ అయ్యేది, అక్కడ రన్వే సగమే ఉంటుంది. అవును, అంటే దాని బ్రేకింగ్ సిస్టము చాలా సత్వరంగా పనిచేసి తక్కువ డిస్టెన్స్ లో ఆగిపోతుంది. టేక్ ఆఫ్ కూడా తక్కువ డిస్టెన్స్ లో అవుతుంది యుద్ధ నౌకల పైన అనమాట. సో ఈ 3 వేరియంట్స్ ఉన్నాయి.
ఈ 3 వేరియంట్స్ లో ఏది కావాలి అన్నది మన భారత్ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆలోచించు మన అవసరం ఏంటి, మనకి ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఎన్ని కావాలి? బాంబర్ సార్, స్టెల్త్ బాంబర్ అన్నది 100% ఈ రోజు అవసరం ఉంది. మన దగ్గర లేదు. మన దగ్గర రకరకాలు ఉన్నాయి కానీ స్టెల్త్ లేదు. ప్రధానమైన శత్రువు ఎవరి దృష్టిలో పెట్టుకోవాలి? పాకిస్తాన్ కాదు, చైనా. పైగా చైనా ఎంత గుంట నక్కంటే అమెరికన్స్ కూడా ఒక్కొక్కప్పుడు తెలియకుండా కంగు తినిపించేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అమెరికన్స్ రష్యన్స్ యాటమ్ బాంబ్ టెస్ట్ చేసిన తర్వాత చైనా 64, 68 నాకు తెలిసినంత వరకు డేట్స్, అంటే కేవలము 3-4 సంవత్సరాలలో యాటమ్ బాంబు, హైడ్రోజన్ బాంబు 2 టెస్ట్ చేశారు. అంటే కేవలం 3-4 ఏళ్ల తేడాతో. ప్రపంచానికి తెలియకుండా దాదాపుగా అమెరికా, రష్యా కూడా తెలియదు. ఒక రకంగా వాడు సిగ్గుతో తలంచుకున్నారు. 4 ఏళ్ల వ్యవధిలో మొట్టమొదటి యాటమ్ బాంబ్ టెస్ట్ చేసి వెంటనే 4 ఏళ్ల వ్యవధిలో హైడ్రోజన్ బాంబు కూడా టెస్ట్ చేశారు. అంటే ఎంత చాప కింద నీరులాగా చైనా తన ప్రణాళికను రచిస్తుందా అన్నది 50-60 ఏళ్ల క్రితమే ప్రపంచానికి తెలిసింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోలేని పరిస్థితి మనకి ఉండాల్సిందే. తెలుసు. మొన్ననే ఒక టీవీ ప్రోగ్రామ్ లో ఏదన్నా కొరత ఉందా అంటే మనకి స్టెల్త్ బాంబర్. అయితే రష్యా కూడా Su-57 ఆఫర్ చేస్తుంది. బెంగళూరులో ఎయిర్ షో అవుతోంది, వచ్చాయి ఇవన్నీ. అయితే రష్యన్ది గొప్పతనం ఏంటంటే ఇంజన్లు, వాళ్ళ ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్ అద్భుతం, మెనవరబిలిటీస్కి ఉపయోగపడుతుంది అద్భుతంగా. కానీ ఈరోజు యుద్ధం కేవలము ఆ యుద్ధ విమానం యొక్క షేపు, స్ట్రక్చర్ని బట్టే ఉండదు. ఇందాక నేను చెప్పినట్టు మోడర్న్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కిట్స్ కావాలి. ప్లస్ F-35లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఆయుధ వ్యవస్థ. 2 రకాలుగా ఉంటాయి. గాలి నుంచి గాలిలోకి, అంటే శత్రు దేశం యొక్క యుద్ధ విమానాన్ని కూల్చేది 5-6 రకాల మిజైల్స్ ఉన్నాయి. బియాండ్ విజువల్ రేంజ్ అంటారు. ఆమ్రామ్ మిజైల్స్, ఏఎం మిజైల్స్, సైడ్ విండర్ మిజైల్స్. తర్వాత ఆకాశం నుంచి భూమి మీద కొట్టేటువంటి మిజైల్స్. ఇవి కాక స్పెషల్ బాంబ్స్ ఉన్నాయి, లేజర్ గైడెడ్ బాంబ్స్, GUB బాంబ్స్ 28, 29, 30. ఇట్లా చాలా వైవిధ్యభరితమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి F-35లో. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంది. దానిలో ఉన్న రాడారు మోర్ దాన్ 20-25 టార్గెట్స్ ని ఒకేసారి స్కాన్ చేసి లాకింగ్ చేయగలదు. ప్రపంచంలో ఏ యుద్ధ విమానానికి అన్ని సైమల్టేనియస్ టార్గెట్స్ ని ట్రాక్ చేయగల సామర్థ్యం లేదు. ఆల్ ఇన్ వన్. అయితే ఇందాక మీరు చెప్పినట్టు కొనుగోలు ఖర్చే కాదు, మెయింటెనెన్స్ కూడా. అది అసలు పాయింట్, మెయింటెనెన్స్. అదెంత కాస్ట్ అవుతుంది? ఫస్ట్ ట్రైనింగ్ కాస్ట్ ఎంత అవుతుంది? పైలట్స్ ని ట్రైన్ చేయాలి, ఇంజనీర్ల కింద పనిచేసే టెక్నీషియన్స్, ఎయిర్మెన్ అంటారు, ఆఫీసర్స్, వీళ్ళని ట్రైన్ చేయాలి. స్పేర్ పార్ట్స్ అవసరం అవుతూ ఉంటాయి. కొన్ని స్పేర్ పార్ట్స్ వాడింది కన్జ్యూమబుల్స్ లాంటివి పడేయాల్సి వస్తుంది. అతి ముఖ్యంగా యుద్ధం లాంటి పరిస్థితి వస్తే ఎంత సత్వరంగా స్పేర్ పార్ట్స్ వస్తాయి. ఇదేమి మనం పక్క వీధికి వెళ్ళి షాప్లోంచి వస్తువులు తెచ్చుకున్నట్టు కాదు. ఇది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తారా? విత్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ LCA యుద్ధ విమానానికి ఒప్పుకొని పరిపూర్ణంగా ఇంజన్ ఇమ్మంటేనే ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి అలా ఇవ్వరంటారా? సమస్య లేదు, అసలు సమస్య లేదు. ఇంజిన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ మార్కెట్ పోతుంది. అంటే వాళ్ళు ఆ యుద్ధ ఇంజిన్ ని ఆపితే ఇతర విమానాలను చచ్చినట్టు కొంటారు అన్న ఒక నిశ్చిత అభిప్రాయంతోనే ట్రంప్ ఈ ఆఫర్ చేశాడని నేను అనుకుంటున్నా. బట్ ఫారెన్ పాలసీలో మనం ఉంది అంటారు జనరల్గా, కానీ బట్ మన ఫారెన్ పాలసీ మరి వాళ్ళు అగ్రి అవుతారా? ఒప్పందంలో ఏముందనేది మనకి రాబోయే రోజుల్లో తెలియాలి. అంటే మనం చాలా స్పష్టంగా మంచి చెడు ఆలోచించుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి? మనకి తప్పనిసరి పరిస్థితి ఏమాత్రం వీలున్నా కనీసం స్పేర్ పార్ట్స్ ఎంత కాస్ట్ అవుతాయి, ప్లస్ సర్వీసింగ్ కాస్ట్. ఉదాహరణకి యుద్ధ విమానం 250 గంటలు 500 గంటలు అలా ఉంటుంది, ఎగిరింది అనుకోండి. ఇక్కడ మన బేస్ లో సర్వీసింగ్ చేసే అవకాశం ఉండదు, ప్రత్యేకమైన సర్వీసింగ్లు కావాలి. అలాంటప్పుడు ఎక్కడైతే తయారైందో, ఎక్కడైతే వాళ్ళ అఫీషియల్ సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి అక్కడ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక 2 వీలరో 4 వీలరో ఉందనుకోండి, మన ఇంట్లో మన పార్కింగ్ వచ్చి సర్వీసింగ్ చేస్తారా? చేయరుగా. వాళ్ళ వర్క్షాప్ తీసుకెళ్ళాలిగా. యుద్ధ విమానాలు అంతే. దాని కాస్ట్ ఎంత అవుతుంది? ఫస్ట్ పాయింట్. కాస్టే కాదు, ఎంత సమయం పడుతుంది,
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, విమానాన్ని అక్కడ నిలపాలి కొన్ని రోజులు. మరి యుద్ధం సమయంలో ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా ఛాలెంజెస్. ఆయన ఆఫర్ చేశాడు అన్నంత మాత్రాన మనం సంబరపడి కొనేసుకోవటం కాదు. ఇఫ్స్ అండ్ బట్స్, ప్రోన్స్ అండ్ కాన్స్ అంట. అంటే ఎస్లు ఏంటి అంటే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మనం భరించగలిగిన స్థాయిలో ఉన్నామా, విజావిస్ మన అవసరం ఏంటి. అవసరమైతే ఉన్నది, అవసరం ఉంది. కాకపోతే కేవలం కొనేసినంత మాత్రాన సరిపోదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ కూడా చూడాలి. దాని మెయింటెనెన్స్, ఆ పైలట్లకు శిక్షణ, స్పేర్ పార్ట్స్ ఎప్పుడైనా కావాలంటే మరి ఏంటి పరిస్థితి, యుద్ధ సమయంలో ఏంటి పరిస్థితి. యుద్ధం వచ్చేటప్పటికి ఏమవుతుంది, విమానాలు నిరంతరం ఎగురుతుంటాయి కాబట్టి స్పేర్ పార్ట్స్ చాలా అవసరంగా కావాలి. కరెక్ట్. ఇవన్నీ కూడా చాలా సర్వీసింగ్ కూడా చాలా సత్వరం కావాలి. మరి దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు యుద్ధం ఎన్ని రోజులు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వాళ్ళు 2 ఏళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు 2 ఏళ్ళు, అంత సుదీర్ఘకాలంగా యుద్ధం కనుక జరిగితే విమానాలు మామూలుగా ప్రాక్టీస్ టైంలో ఎగిరిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఎగురాల్సి వస్తుంది. దేశ రక్షణ కదా. మరి సర్వీసింగ్స్, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఒప్పుకుంటారా? ఎమర్జెన్సీలోనే సర్వీసింగ్ చేయించాలి కదా, లేకపోతే మళ్ళీ అంత దూరం అమెరికా దాకా వెళ్ళి రావాలా? ఈ లోపల యుద్ధం పరిస్థితి ఏంటి, అసలు కొన్న ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మొదటి మాట, ఇంత ఖరీదైన అవసరం ఉన్నది, కానీ ఇంత ఖరీదైనటువంటి అన్ని రకాలుగా ఇందాక చెప్పినట్టు కొనుగోలు కాస్టే కాదు, మెయింటెనెన్స్, ట్రైనింగ్, సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్, వీటన్నిటి కలగలిపి మన దగ్గర అంత విదేశీ మారక ద్రవ్యం ఉన్నదా, మనం ఎన్ని కొనగలం, అవసరమైతే ఉన్నది. సో ఇవేమి ఆయన ఆఫర్ చేశాడు కాబట్టి ఈయన వచ్చే లోపల అగ్రిమెంట్ అయిపోతుందని నేను అనుకోను. టైం పడుతుంది. ఆఫర్ అయితే చేశారు. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత బెంచ్ మార్క్ అంటాం, అంటే ఇతర దేశాల నుంచి కూడా రష్యా ఇస్తుంది, Su-57 ఆఫర్ చేస్తుంది. సో దీనిలో కంపేర్ చేసుకొని అన్ని రకాలుగా అన్ని అంశాలతో కలగలిపి చూసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. మన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే బాగుంటుంది, మన అవసరాలు, మన స్తోమత, ఇవన్నీ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే లాంగ్ రేంజ్ నిర్ణయం అండి. ఒకరోజు ఇప్పుడు ఇవాళ అది వస్తే రేపటితో కాదు కదా, కనీసం 30-40 ఏళ్ళు మన దేశానికి సేవ అందించాలి, లేకపోతే మనం తట్టుకోలేం మన ఆర్థిక స్థితికి. సో 30-40 ఏళ్ల పాటు అది యుద్ధ రంగంలో మన దగ్గర నిలవాలి అంటే శత్రువులు ఒడిగిపోతారు. నిజంగా అవి చేరితే గనక మనం ఇవన్నీ సర్దుబాటు చేసుకొని మనం మేనేజ్ చేయగలిగితే చైనా పాకిస్తాన్ పరిస్థితి గొంతులో వెలక్కాయి, ఒక వెలక్కాయ కాదు 10 వెలక్కాయలు పడతాయి. 100%. అంత అవసరం ఉన్నది. కానీ ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి, క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఎన్ని కావాల్సి వస్తాయి, మినిమం ఎన్ని కావాలి, మినిమం అట్లీస్ట్ ఎన్ని కావాలి చేసి అవి కనుక డిప్లాయ్ చేయగలిగితే చాలా చాలా తేడా వస్తుంది. 1కి 10 సార్లు కాదు, 1000 సార్లు చైనా లాంటి కంట్రీ మన వైపు యుద్ధం చేయడానికి, మన మీద యుద్ధం చేయడానికి ఆలోచిస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ కాళిదాస్ గారు. చూద్దాం మరి భారత ప్రభుత్వం ఈ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని చైనా, పాకిస్తాన్ లాంటి ప్రత్యర్థి దేశాలను మట్టి కరిపించాలంటే, మన వైపు చూస్తే భయపడేలా చేయాలంటే ఇలాంటి ఫైటర్ జెట్స్ అవసరమే. కాకపోతే ఎన్ని కావాలి, ఎంత అవసరం పడుతుంది, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మనందరం కూడా కోరుకుందాం. మరి అమెరికా ఇచ్చినటువంటి ఈ ఆఫర్ను డెఫినెట్గా స్వీకరిస్తారు. బట్ చూడాలి ఏం జరుగుతుంది, ఎన్ని విమానాలు వస్తాయి, ఏ వేరియంట్ని తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో తెలుసుకుంటాం. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్, NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.